రష్యా సోషలిస్టు విప్లవ నేత, విప్లవ సారథి, విప్లవ నాయకుడు కామ్రేడ్ లెనిన్ ఆశయం కొనసాగించాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఉన్నా. ముఖ్యంగా రష్యాలో జార్ చక్రవర్తి భూస్వామ్య పెట్టుబడిదారి విధానాలను వ్యతిరేకిస్తూ పేద ప్రజలకు ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, తినడానికి తిండి, చదవడానికి చదువు, అందరికీ ఉద్యోగాలు కావాలని పోరాటం చేసినటువంటి మహానాయకుడు. అనేక మంది పెట్టుబడిదారులు కార్మికుల సంపదనంతా దోచుకొని కార్మికులను పిప్పి చేసి వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే కార్మికులందరినీ చైతన్యవంతం చేసి తిరుగుబాటు చేసి విప్లవం సాధించినటువంటి మహానాయకుడు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దేశంలో సెకండ్ ప్రపంచ యుద్ధంలో జరుగుతున్నటువంటి సమయంలో కూడా యుద్ధం వద్దు, శాంతి కావాలి, ప్రజలందరూ యుద్ధాల వల్ల నష్టపోతుంది, ప్రజలకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి అని చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు. అలాంటి కార్మిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గ రాజ్యము రావాలని చెప్పేసి కార్మిక రాజ్యం కోసం కలలు కానీ అమరులైనటువంటి కామ్రేడ్ లెనిన్, ఆయన మరణం చాలా విషాదకరణము. ఆయన లెనిన్ చూపినటువంటి ఏదైతే ఈ దేశ విప్లవం కోసం ఇవాళ పెట్టుబడిదారి విధానము కార్మికులందరినీ శ్రమను దోచుకుంటా ఉన్నది. కార్మికులందరూ ఐక్యం కావాలా, విప్లవం రావాలా, విప్లవంతో సోషలిస్టు విప్లవం సారథిగా సోషలిస్టు విప్లవం రావాలని చెప్పేసి కోరుకున్న నాయకుడు. సోషలిస్టు విప్లవం అంటే అందరికి ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, తినడానికి తిండి, చదువు, ఉద్యోగము, ఇవాళ సమాన ఆస్తి. సోషలిస్ట్ అంటేనే అందరికీ సమాన వాటలు ఉండాలి, అందరికీ సంపద ఉండాలి, అందరూ ఎవరైతే శ్రమను దోచుకుంటున్నారో ఆ శ్రమ కొల్లగొట్టాలని చెప్పేసి మనం కొంతమంది మన శ్రమను దోచుకుంటున్నటువంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమించి విప్లవం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. కాబట్టి ఇవాళ ఆయన ఆశయం కొనసాగించాలని, కార్మిక రాజ్యం రావాలని, సోషలిస్టు విప్లవం సాధించాలని ఇప్పుడు నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో రాజ్యం, భారతదేశంలో రాజ్యము కార్మిక హక్కుల మీద దాడులు చేసి 29 చట్టాలను 4 కోడ్స్గా చేసి కార్మికులు సంఘం పెట్టుకునేటటువంటి హక్కును కూడా తొలగించడం జరుగుతూ ఉంది. సమ్మె చేసే హక్కు కానీ, మెరుపు సమ్మె చేసేటటువంటి హక్కు కానీ, ఇవాళ సర్వీస్ హక్కు, బోనస్ హక్కు, అలాగే పిఎఫ్ చట్టము, ఇవన్నిటిని కూడా కన్వర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. వాటిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని మనము వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.